నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30, 37 మరియు 38వ డివిజన్లలో పార్కులకు స్థానిక ప్రజలతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ పార్కులను అభివృద్ధి మాత్రమే చేస్తామని, పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలదే అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మంత్రి నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. శంకర సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 3 రోజులుగా చంద్రన్న పార్కుల బాట పేరుతో 29 పార్కులు 7 కోట్ల వ్యయంతో ఆ యొక్క పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది. 90 రోజుల్లో ఏదైతే ఇప్పుడు శంకుస్థాపనలు చేశామో ఇవన్నీ కూడా 90 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాటిస్తూ ఈనాడు ఈ యొక్క 7 కోట్ల వల్ల చుట్టూ గోడలు నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ పార్కులకి. ఆ తర్వాత పార్కుల్లో అంతర్గత అభివృద్ధి అటు కార్పొరేషన్, సామాజిక సేవా నిధులు అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి P4 పద్ధతుల్లో ప్రజల భాగస్వామ్యంతో భవిష్యత్తులో ఈ పార్కుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 29 పార్కులు 7 కోట్ల వ్యయంతో నెల్లూరు నగరంలో వాడవాడల అభివృద్ధి చేయటమే కాకుండా ఈ 29 పార్కుల విలువ 150 కోట్లు. 150 కోట్లు విలువ చేసే ఆస్తులు భావితరాలకి చెందే విధంగా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నామన్న సంతోషం నాకుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధి మీద, ఆ యొక్క ప్రజల స్థితిగతుల మీద, ప్రజల అవసరాల మీద ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా పొంగూరు నారాయణ గారు మంత్రి గారు ఇస్తున్నటువంటి సంపూర్ణ సహకారానికి రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే, పార్కులు అభివృద్ధి చేసి మీకు అందిస్తాం. అయితే ఆ నిర్వహణ బాధ్యత మీరే చూసుకోవాలా. ఎందుకంటే పార్కులు నిర్మించడం ఒక ఎత్తు అయితే నిర్వహణ మరో ఎత్తు. నిర్వహణ బాగుండాలంటే ఎక్కడికక్కడ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా స్థానిక కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ పార్కు నిర్వహణని మీరు చూసుకోవాలని కోరుతూ, ఇదే కాకుండా రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికి అయింది ఏడాది మాత్రమే, ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి సమయం ఉంది. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా, మళ్ళీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక పటిష్టంగా తయారు చేస్తామని మాట. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్కులు దత్తత తీసుకుని 10 లక్షల రూపాయలు తన సొంత నిధులు ఈ యొక్క పార్కుకి అంతర్గతంగా అభివృద్ధి చేసేదానికి ముందుకు వచ్చారు. అన్ని ప్రాంతాల్లో కూడా మనసున్న దాతలు, శక్తివంతులైనటువంటి దాతలు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు ముందుకు రావాలని, చంద్ర గారిని రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్స్పిరేషన్తో ముఖ్యంగా మన శాసనసభ్యులు, రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో మనం చూసాము, ఎక్కడ చూడని విధంగా 339 వర్కులు కేవలం 60 రోజుల్లో అందరినీ ఇన్స్పైర్ చేయడమే కాకుండా చెప్పిన మాట ప్రకారం అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చంద్రన్న పార్కుల బాట పేరుతో ఈరోజు అన్ని పార్కులు, ఎందుకంటే కోట్ల రూపాయల విలువైన స్థలాల్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు అన్నిటికీ కూడా గోడలు నిర్మాణం చేయడం జరుగుతోంది. అందులో భాగంగా మన
ఎమ్మెల్యే గారి యొక్క స్నేహితులు చంద్ర కంప్యూటర్స్ అధినేత చంద్రశేఖర్ గారు వారు ఈ పార్క్ని దత్తత తీసుకొని 10 లక్షల రూపాయలు ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు వారికి